మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రం కూడా మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు ఓటు చోరీ జరిగింది, ఓట్ల తొలగింపు జరిగింది. మన ఓట్లు కావు అనుకున్నవి మున్సిపల్ ఎలక్షన్లు 2016-17లో ఓట్లు తొలగించినారు. ఇలా జూబ్లీస్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా పక్కా నియోజకవర్గాల యొక్క ఓట్లు నామోదు చేసుకొని ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో అలాంటి ఓట్లు నామోదు చేసుకొని గెలుస్తూ వచ్చినారు. ఇవాళ 30% పైగా అక్కడ ఓట్లు కనబడట్లే. వారి స్థానే కూడా వేరే వాళ్ళతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ లోపాయకార సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ప్రక్రియ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అప్రమత్తంగా ఉండాలని, మా కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారిని నేను సూచిస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం నవంబర్ మాసంలో రాష్ట్రపతిని కలిసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ 5 కోట్లు ఇంకా అప్పటి వరకు 6 కోట్ల సంతకాలను సేకరణ అవుతాయి. ఫిజికల్ కాపీస్ అన్నీ కూడా మేము ఢిల్లీకి పంపించి రామ్లీలా మైదానంలో ఒక బహిరంగ సభ చేసి ఆ కాపీలన్నీ కూడా ట్రక్కుల్లో లారీల్లో తీసుకెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించి వారికి వాస్తవాలు వివరించే ప్రయత్నం ఏఐసిసి చేస్తుంది. ఆ మార్చిలో ఖర్గే గారు రాహుల్ గాంధీ గారితో పాటు మా సీనియర్ నాయకులంతా పాల్గొంటారు.